ప్రస్తుతం పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవితకు అట్లాగే కేటీఆర్ మద్దతుదారులు అనండి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు అనండి, లేకుంటే హరీష్ రావు మద్దతుదారులు అనండి, అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుల మద్దతుదారులు లేదా వాళ్ళ భజన పరుల నుంచి పెద్ద ఎత్తున వాళ్ళ మధ్య భీకర పోరాటం జరుగుతుంది. ఇది కవిత మద్దతుదారులకు వాళ్లకు మధ్య. కవితకు అప్డేట్స్ పేరుతో ఆమె సపోర్టర్సు ఒక ఖాతా తెరిచారు దేంట్లో, ఎక్స్లో. మనం అంతకుముందు ట్విట్టర్ అనేవాళ్ళం కదా, ఇప్పుడు కవిత దీని ఏమంటే ఎక్స్ అంటున్నాం మనం. అప్డేట్స్ పేరిట ఎక్స్లో ఒక ఖాతా తెరిచి దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల జాతకాలు, వాళ్ళ చరిత్ర, వాళ్ళు ఏ రకంగా అక్రమంగా సంపాదించుకున్నారు ఏమిటి అనేది అంతా కూడా వాళ్ళు చేస్తున్నారు. రాజకీయంగా తన తండ్రిని ఎట్లా మోసగిస్తున్నారు, తన తండ్రి కేసీఆర్ని ఎట్లా మాయలో పడేస్తున్నారు, ఇవన్నీ కవిత అప్డేట్స్ పేరిట ఆమె మద్దతుదారులు ఈ పోస్టింగ్లు మొదలుపెట్టారు. ఐ థింక్ సెప్టెంబర్ 5 నుంచే మొదలుపెట్టారు. ఆశ్చర్యం ఏంటంటే, కవితను రాజకీయంగా దూషించడం ఒక పద్ధతి, అంటే రాజకీయంగా ఎదుర్కోవడం ఒక పద్ధతి, రాజకీయంగా విమర్శలు వగైరా ఇవన్నీ చేయడం కూడా ఒక పద్ధతి అనుకుందాం రాజకీయాల్లో. కానీ ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడడానికి ఇప్పుడు వీళ్ళు పూనుకున్నారు. ఎవరు? ఈ కేటీఆర్ భజన మండలి అంటామా, లేకుంటే కేటీఆర్ తరపున పనిచేసే ముఠాలు అంటామా, కేటీఆర్ స్పాన్సర్డ్ ముఠాలు అంటామా అని దేంతో పోల్చినా కూడా కవిత విషయంలో వాళ్ళు చేస్తున్నది మాత్రం అత్యంత చౌకబారుగా ఉంది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను వాళ్ళు ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు. ఇంతకంటే నీచమైన వ్యవహారం మేబీ బహుశా ఉండకపోవచ్చు. ఉదాహరణకు ఒకటి చెప్తాను. లేటెస్ట్ పోస్ట్ ఒకటి వచ్చింది. ఆ పోస్ట్లో ఏంటంటే, ఇతను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మనిషి అని చెప్తున్నారు, నేను తెలుసుకున్నాను. కర్ణాటకలో హాసన్ జిల్లా, ఓకే, హాసన్ అంటాం అనుకుంటా బహుశా. హాసన్ జిల్లాలో ఫలానా రిసార్ట్, ఓకే, ఫలానా రిసార్ట్లో, కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఫలానా రిసార్ట్లో మీరు ఎవరితో 2 రోజుల పాటు ఉన్నారు, 2 రోజుల పాటు ఉన్నారు, చూడండి, 2 రోజుల పాటు ఉన్నారు, ఓకే. ఇది ఇంతకంటే చౌకబారు వ్యవహారం ఇంకొకటి లేదు. ఈ పోస్ట్ పెట్టిన వ్యక్తి పేరు కూడా రాయాలి కదా మరి, రాజా వరప్రసాదరావు అని ఉంది పేరు. మరి అది ఒరిజినల్ పేరా, డూప్లికేటా మనకు తెలియదు. ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని బీఆర్ఎస్ ఖాతాల్లో, బీఆర్ఎస్ ప్రాయోజిత ఖాతాల్లో నల్లబాలు అని, నల్లకోడి అని, లేకపోతే ఇంకేదో సంథింగ్ నాగుపామని, ఏదో రకరకాల పేర్లతో ఖాతాలు తెరిచి వాటిలో పంపిణీ చేస్తున్నారు. కేటీఆర్కు మద్దతుగా అండ్ కేసీఆర్కు మద్దతుగా చేస్తున్నారు. కవితను సస్పెండ్ చేసే వరకు కూడా వీళ్ళు ఎంత ఊపిరి బిగబట్టి ఉన్నారు అనేది ఆమెను సస్పెండ్ చేయగానే మనకు అర్థమైపోయింది. అంటే ఆమెను సస్పెండ్ చేయడానికి ముందుగానే వాళ్ళు ఇదంతా ప్లాన్ చేసుకున్నట్టుంది. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత జీవితం ఏంటి, ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి, లేకపోతే ఈ పిచ్చి రాతలు ఎట్లా రాస్తారు, ఈ పిచ్చి కూత ఎట్లా కూస్తారు. సాధారణంగా ఎవరికైనా కూడా తెలంగాణలో మహిళల పట్ల మహిళల ఆత్మగౌరవం, లేకపోతే మహిళలకిచ్చే మర్యాద, మహిళలకిచ్చే ఇతర ప్రాధాన్యం, ఒక సంస్కృతి, వ్యవహారం, ఇది మొత్తం పోయింది. ఎప్పుడైతే ఒక కుటుంబంలో ఒక గొడవ మొదలైందో, అది ఒక ఎమ్మెల్సీ
అంటే కన్నా కూతురు, పార్టీ అధ్యక్షుని కన్నా కూతురు సస్పెండ్ చేసే దాకా వెళ్ళిందో, ఆ తర్వాత వీళ్ళు చెలరేగిపోతున్నారు. ఎవరు? కేటీఆర్ అండ్ కంపెనీ. కేటీఆర్ అండ్ కంపెనీ ఎందుకు చెప్తానంటే, కేటీఆర్కు సంబంధించిన ఆయన ప్రాయోజిత వ్యక్తులే, ముఠాలే ఈ రకమైన దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు కవిత అభిమానులు ఆరోపిస్తున్నారు. నేను ఆరోపిస్తున్నది కాదు. చూడండి, ఈ పోస్టులు ఏముంది చూడండి. ఈ రాజాప్రసాదరావు అనేవాడు రాశాడు. ఇతను టీఆర్ఎస్ మనిషి అని చెప్తున్నారు, టీఆర్ఎస్ వాళ్ళే చెప్తున్నారు. కర్ణాటకలో హసన్ జిల్లాలో మీరు ఫలానా రిసార్ట్లో మీరు 2 రోజుల పాటు ఎవరితో ఉన్నారు అని లాస్ట్లో ఏమంటాడు అతను? చెప్పాలనా అంటే ఈ స్టోరీ చెప్పాలనా అని డాట్స్ పెట్టి తొక్క అన్నాడు. ఓకే, చూడండి, ఇది ఎవరి గురించి పోస్ట్ చేసి ఉంటాడనేది అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు. ఇక్కడ ఓవైపు కవితకు వ్యతిరేకంగా పోస్టింగ్ జరుగుతున్నాయి, ఆ పోస్టులకు వ్యతిరేకంగా కవిత వైపు నుంచి కూడా కౌంటర్స్ జరుగుతున్నాయి. ఈ కాంటెస్ట్లో, ఈ భీకరమైన పోరాటంలో మధ్యలో ఆమె వ్యక్తిత్వ హననానికి, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి పోస్టులు పెట్టి వాళ్ళు దాన్ని ఒక వినోదమైన వ్యవహారంగా చూడడం, దాన్ని అంటే ఇప్పుడు ఇటువంటి పోస్టులు పెట్టిన వాళ్లకు పైన కేటీఆర్ కావచ్చు, మరొకరు కావచ్చు, లేకుంటే కేటీఆర్ ఆధ్వర్యంలో ఎవరైతే సోషల్ మీడియా ఇటువంటి పోస్టులను నడిపిస్తుంటారో వాళ్ళ డైరెక్షన్ అయినా ఉండాలి, లేదా వాళ్ళ మద్దతు అయినా ఉండాలి, వాళ్ళ సపోర్ట్ అయినా ఉండాలి, వాళ్ళ ప్రోత్సాహమైనా ఉండాలి. లేకుంటే ఇటువంటి పోస్టు పెట్టరు. ఇటువంటి నీచమైన నికృష్టమైన పోస్టులు పెట్టే అవకాశమే లేదు. సరే, ఇంకొక రోజు చెప్పాలి కవితకు సంబంధించి. కవితకు అట్లాగే హరీష్, అదే మాజీ మంత్రి హరీష్ రావు తమ్మునికి పెళ్ళి కుదిరింది గతంలో. ఇది చాలా కాలం క్రిందటి ముచ్చట. పెళ్ళి కుదిరింది, అది ఏ కారణం చేతనో అది మొత్తం మీద విఫలమైంది. ఓకే, విఫలమైంది. దాన్ని కూడా ఇప్పుడు బయటకు తీసి కొంతమంది వాళ్ళు ఆ పోస్టులు కూడా పెడుతున్నారు. అంటే అసలు ఇప్పుడు కవిత ఎంత కాదన్నా, ఇప్పుడు పార్టీలో రాజకీయంగా ఆమె ఒక లైన్ తీసుకున్న కారణంగా సామాజిక తెలంగాణ అనండి, బీసీలకు మద్దతు అనండి, మరొకటనండి, ఆమె ఒక లైన్ను భిన్నంగా తీసుకున్న కారణంగా ఆమెను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద సస్పెండ్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. బట్ ఆమె వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే ఏది అది ఎవరికి లేదు. తొంగి చూసే హక్కు అంటాం కదా, అది ఎవరికి లేదు. సో ఇక్కడ ఏంటి, హరీష్ రావు తమ్ముడికి పెళ్లి కుదిరింది, అది విఫలమైంది, దాన్ని కూడా పోస్టులు పెడుతూ నానా రకాలుగా చేస్తున్నారు. కవిత ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నా కూడా ఆమె కేసీఆర్ కూతురు, ఒకటి ఆడ బిడ్డ, రైట్. తర్వాత ఆమె ఒక మహిళ బేసిక్గా, అండ్ ఆమె తల్లి, ఒక తల్లి ఆమె. ఓకే, కేటీఆర్కు సోదరి, కేటీఆర్కు సోదరి, రైట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను చెప్పాల్సుకున్నాను ఏంటంటే, రకుల్ ప్రీత్ సింగ్ గురించో, సమంత గురించో, మరొకరి గురించో ప్రస్తావన వచ్చినప్పుడల్లా, ఏదైనా ప్రచారం జరిగినప్పుడల్లా కేటీఆర్ తనకు తానే భుజాలు తడుముకొని నన్ను ఇట్లా అవమానిస్తున్నారనో, నన్ను ఇట్లా పరాభవిస్తున్నారనో, నాకు ఎవరెవరితోనో లింకులు పెట్టి నన్ను దుర్భాషలాడుతున్నారనో, నా ఇమేజ్ దెబ్బతీస్తున్నారనో కేటీఆర్ చాలా సందర్భాల్లో బాధపడ్డాడు. ఆయన బాధ అదే సరైందే, అది దాన్ని ఎవరు కదలడానికి లేదు.
తనకు సంబంధం లేని విషయాలను జోడించి ఆయన పైన ఆరోపణలు గుప్పించిన విషయంలో కేటీఆర్ బాధపడడం అనేది అది సహజం. అది బట్ ఇక్కడ ఇష్యూ ఏమిటి? ఇప్పుడు కవిత గురించి జరుగుతున్న పోస్టుల వ్యవహారంలో కేటీఆర్ వైఖరి తెలియజేయాలి. కేటీఆర్ ఏ రకంగా అసలు స్పందించాలా వద్దా, అసలు కేసీఆర్ స్పందించాలా వద్దా? తన కూతురు పైన ఇన్ని రకాలుగా పిచ్చి కూతలు కూస్తుంటే, పిచ్చి రాతలు రాస్తుంటే కేటీఆర్ ఏం చేస్తున్నట్టు, 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఏం చేస్తున్నట్టు? ఎంత కాదనుకున్నా కూతురు, ఎంత కాదనుకున్నా కేటీఆర్కు సోదరి, తోబుట్టువు. రాజకీయాల్లో డిఫరెన్సెస్ ఉంటాయి. రాజకీయాల్లో బయటకు కూడా వెళ్ళిపోతారు, బయటకు పంపిస్తారు, సహజమైన పరిణామం అది. కానీ ఒక్కసారి ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఆమె తెలంగాణ ద్రోహి అయిపోయింది. ఇంకా ఆమె వ్యక్తిగత జీవితంలో అనేక విషయాలు ఇవన్నీ బయటకు తోడడం అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వైపు నుంచి ఒక పెద్ద మైనస్గా అనుకోవాలి. అంటే వాళ్ళు దీన్ని నియంత్రించలేకపోతున్నందున బీఆర్ఎస్ నాయకత్వం వైఫల్యాన్ని ఇది సూచిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.